ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను కడిగి పారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను కడిగి పారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడా ఎండగడుతున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలు కూటమి సర్కార్ను కడిగిపారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు పార్టీ అధినేత పిలుపు ప్రకారం ఈ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడా ఎండగడుతున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు.
లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను కడిగిపారేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు అనంతపురం, నరసన్నపేట, చీపురుపల్లి, విజయవాడలో ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వాటర్ బాటిల్ తీసుకోవా. ఉండు టేబుల్ ఉంది. రైట్, కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. ఈ నేపథ్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన డీహైడ్రేషన్కి గురయ్యి సొమ్మసిల్లి పడిపోయిన విజువల్ ఇందాడు మనం చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. శంకర్ శంకర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఇదివరకు నిరూపించారు. ఎన్నో పథకాల ద్వారా ఆయన నిరూపించాడు. ఇంటింటికి రైట్, కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. అంతేగాని చీపురుపల్లిలో ఇటు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఇటు పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారాయన. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను కడిగిపారేస్తున్నారు. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లేనిపోని హామీలిచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలు కూటమి సర్కార్ను కడిగిపారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు. ఒక దుష్ట పరిపాలన
కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్లో కడప కానీ నర్సన్నపేట కానీ వైజాగ్ కానీ చీపురుపల్లి కానీ ఇటు విజయవాడలో జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వెన్నుపోటు దినం కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను కడిగి పారేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు.